మోషే ప్రతి 12 గోత్రాల నుంచి పిలిచి వారికి అందరికీ ఆజ్ఞాపిస్తాడు. ఆ మాటలు మనము చూద్దాము పరిశుద్ధ గ్రంథము నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 13వ అధ్యాయము మనం చూస్తే ప్రియులారా, మోషే 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని పంపించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ కానాను దేశాన్ని చూసి రామని పంపిస్తారు. ప్రియులారా, వీరు 40 దినాలు ఆ దేశాన్ని చూసి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఆ దేశము చూడండి వాళ్ళు ఏమని వర్తమానం తీసుకొచ్చారో 32వ వచనం మనం చదివితే వారు అంటున్నారు, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత ద్రోహులు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, అయ్యో ఆ దేశము భయంకరమైనది, దేవుడు పాలు తేనెలు ప్రవేశించే దేశాన్ని ఇస్తానని ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చినప్పుడు గోత్రం నుండి ఒక్కొక్కరిని మోషే పంపించినప్పుడు 40 దినాలు ఆ దేశాన్ని సంచరించి చూసి వచ్చారు. వీరి సమాచారము మంచి సమాచారం తీసుకురాలేదు, చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఆ దేశం మంచిది కాదు, మనం అందులోని నివసించలేము, అందులో ఉన్న ప్రజలు మంచివారు కారు, వారు ఉన్నత ద్రోహులని సమాధానం చెప్తుంటే వెళ్ళిన వారిలోని ప్రియులారా చూడండి 14వ అధ్యాయము ప్రియులారా, ఆ దేవుని స్తోత్రం. హల్లెలూయా. 14:5 వచనం మనం చదివితే, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వసమాజం సంఘము ఎదుట సాగిలిపడి అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువకు యెఫెను కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిగులు మంచి దేశం అని వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. కాలేబు, యెహోషువ అది మంచి దేశము, వీళ్ళేమో అది మంచి దేశం కాదంటున్నారు. మిగతా 10 మందినే, ఇద్దరేమో మంచి దేశం అని అంటుంటే 10 మంది ఏమో కాదు, అది ఉన్నత ద్రోహులు, ఆ దేశము భయంకరమైనది, మనం అందులో నివసించలేము, వారి ప్రాకారాలు చాలా పెద్దవి, వారు ఎదుట మనము మిడతల వలె ఉంటాం, వారు బలవంతులు బలాచ్యులని వారు 10 మంది చెప్తున్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. కానీ కాలేబు యెహోషువ అంటున్నారు, అది మంచి దేశము, మంచి దేశము, అది చాలా మంచి దేశం అని సాక్ష్యం చెప్తుంటే వీళ్ళు కాదంటున్నారండి. ఆ దినాన చాలామంది కూడా తిరుగుబడుతనం చేసి వెనక్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు, మళ్ళీ ఎగిప్తుకి వెళ్ళిపోదామని. కానీ ఈ మాటలు మనం ఎందుకు ఈరోజు పరిశోధన చేస్తున్నామంటే 14వ అధ్యాయము 24 వచనములో ప్రభు అంటున్నాడు, ఇక్కడ నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి హేతు చేత అతను పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రవేశపెట్టెదను నేను.
కాలేబు మంచి మనసుతో ఉన్నాడు. కాలేబు మంచి మనసుతో నన్ను కలిగి ఉన్నాడు, పూర్ణమైన మనసుతో నన్ను అంగీకరించాడు అంటున్నాడు అక్కడ ప్రభు. ఈ వీరిలోని పరిపూర్ణత లేదు, పూర్ణమైన మనసు లేదు. పరిపూర్ణమైన మనసు లేక వద్దు, ఆ దేశం వద్దు, ఆ ప్రాంతం వద్దు, అందులో మేము వెళ్ళలేము, నివాసం చేయలేమని వీరు చెప్పుకొస్తున్నారు. యెహోషువ కాలేబేమో మంచి దేశం అని చెప్పుకొస్తున్నారు. దేవుడు ప్రియులారా కాలేబు కోసం మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే మంచి మనసుతో నన్ను అనుసరించాడు కాలేబు అని. దేవుని స్తోత్రాలు. పూర్ణమైన మనసుతో నన్ను అనుసరించాడు, పూర్ణమైన మనసుతో నన్ను అనుసరించాడు కాలేబు. దేవుడు నమ్ముకున్న వారి జీవితాల్లోని, దేవుడు నమ్ముకున్న వారి బ్రతుకుల్లోని పరిపూర్ణత ఉండాలి. హృదయం అంతా దేవుడే నిండినట్టుగా ఉండాలి. సగం లోకము, సగము ప్రియులారా దేవుడు అంటే ఉండకూడదు. సగం పాపము, సగమేమో దైవికం అన్నట్టు ఉండకూడదు. ఈలోని 10 మందిలో కూడా ప్రియులారా భయము వారిలో ఉండిపోయింది, లోకము వారిలో ఉన్నది, పరిపూర్ణత వారిలో లేదు, పరిపూర్ణమైన జీవితాలు వారిలో కనబడలేదు. కాలేబు కోసం గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు ప్రభు, పూర్ణమైన మనసుతో అనుసరించాడని. ఈరోజు దేవుని అనుసరించేవారిని, దేవుడు నమ్ముకున్నవారు, ప్రభులో జీవించేవారు పరిపూర్ణమైన మనసు ఉన్నదా లేదని ఒకసారి మనం ఆలోచించేవారుగా ఉండాలండి. పరిపూర్ణత కావాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే నీలో పరిపూర్ణత కావాలి. ఏంటి ఆ పరిపూర్ణత అంటే నీ అంతరంగము, నీ హృదయం అంతా దేవుడే నిండి ఉండాలి. నీలోకి లోకము సోడి చేసుకోకూడదు, నీలోకి లోకము రాకూడదు, ఈ లోకాసులు రాకూడదు, ఈ లోక తలంపులు నీ మనసులో ఉంచుకోకూడదు. పరిపూర్ణుడిగా, పరిపూర్ణురాలుగా ప్రభుని అనుసరించేవాడుగా నువ్వు ఉండాలి. ఈ రోజుల్లో ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లోని దైవభక్తులు వెలగపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందడానికి కారణము పొందకపోవడానికి కారణము ప్రియులారా పరిపూర్ణత లేదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీ భక్తి జీవితము, నీ విశ్వాస జీవితము, నీ ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత కావాలి. నీ హృదయం అంతా దేవుడై ఉండాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములోని ప్రియులారా చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట రాయబడింది. ఒకసారి చదువుతారా? ఇశ్రాయేలు కొరకు చెప్పుకొస్తున్నాడా? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడని యెహోవా, అద్వితీయుడని యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమించాలంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ బ్రతుకులోని పరిపూర్ణత కావాలి. పరిపూర్ణత లేకపోతే నీవు ఆయనలోని ఫలించలేవు. నీ ప్రార్థన ఆయన వినడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణత, పూర్ణ మనసుతో అన్నాడు. పూర్ణమైన మనసుతోని నీ మనస్సాక్షి, నీ జీవిత విధానము దేవుని మీదే గురి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. సగం కాలము భక్తి చేసి, సగం కాలము దేవుని వదిలేసి, ఏదో లోకములో తిరుగుతాను, వదిలేసిన ఆశలను నెరవేర్చుకుంటాను, వదిలేసిన వాటిని మళ్ళీ చేస్తాను, ఒక్కసారి మళ్ళీ రుచి చూద్దాము,
మళ్ళా లోకములో గడుపుదాము అనే జీవితము నీలో ఉండకూడదు. నువ్వు మరణం వరకు నమ్మకస్తుడిగానే జీవించాలి. నువ్వు ప్రభులోని నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. దేవుడిని ప్రార్థనలోని విన్నపములు అంగీకరించాలి. నీ హృదయములో దేవుడు తప్ప ఎవరికి నువ్వు చోటు ఇవ్వకూడదు. కాలేబు అంటున్నాడు, కాలేబును దేవుడు మెచ్చుకుంటున్నాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనములో అన్నాడు. అక్కడ కాలేబు కోసము దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. యెహోషువతో అక్కడ చెప్పుకొస్తున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చదువుదాం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములను కలగజేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. కాలేబు అంటున్నాడు, నువ్వు నేను కానాను చూసి వచ్చినప్పుడు, కానాను దేశాన్ని సంచరించి వచ్చినప్పుడు నిండు మనసుతో నువ్వు దేవుని అనుసరించావు. నిండు మనసు దేవుని నువ్వు ఎమ్మడించావు. నీ జీవితంలో, నీ బ్రతుకులోనే యేసయ్య ఉండాలి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తి, మరొకరు, లోకము నీలో ఉండకూడదు. సావైనా బ్రతుకైనా నువ్వు నమ్మకస్తురాలుగానే బ్రతకాలి. నువ్వు నిండు మనసుతో అంగీకరించాడంట ప్రభుని. నిండు మనసుతో ఎమ్మడించాడంట. నిండు మనసు కలిగి ఉన్నాడంట. హృదయమంతా దేవుడై ఉన్నట్లుగా ప్రియులారా అక్కడ చెప్పుకొస్తున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. కాలేబు చెప్పుకొస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా మనం చదువుదాం, చూడండి. ఇంకేమంటున్నాడు? ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడవైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఏ మనసు అంట? నిండు మనసు కావాలి. నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నీవేనా సర్వస్వము, నీవేనా సమస్తము, నీవేనా సమస్తమై ఉన్నావు. దేవుని నిండు మనసుతో అంగీకరించాలి. నిండు మనసుతో దేవుని వెంబడించాలి. కాలాలు గడిచే కొలదు, దినాలు గడిచే కొలదు, రోజులు గడిచే కొలదు నీలో ఆత్మీయ జీవితము చల్లగలిపోకూడదు. నువ్వు ప్రభువుని విడిచెళ్ళే మనసు నీకు ఉండకూడదు. నీ భక్తి జీవితము పరిపూర్ణంగా ఉండాలి. నిండు మనసుతో దేవుని అంగీకరించేవాడుగా ఉండాలి. అందుకని అన్నాడు, నువ్వు పూర్ణమైన మనసుతో ఆయన్ని వెంబడించమంటున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. పూర్ణమైన మనసుతో నన్ను ఆరాధించమని చెప్పుకొస్తున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుకొస్తున్నాడు మోషే. 6:4 ఏమన్నాడు? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయము. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. నీ హృదయమంతా దేవుడు కోరేది హృదయాన్ని కోరాడు. ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు కోరలేదండి. నీ హృదయాన్ని కోరాడు. నీ హృదయము పరిపూర్ణంగా ఉండాలని, నీ హృదయం మళ్ళా లోకములో పాపములో పడిపోకుండా ఉండాలని పూర్ణమైన హృదయముతో ఆయన అనుసరించాలి. ప్రతి విషయాల్లో, దైవభక్తి విషయాల్లో నువ్వు పరిపూర్ణుడిగాను, నువ్వు పరిపూర్ణురాలుగానే ఉండాలి. నీలోని వెనకబడే జీవితం ఉండకూడదు. నీలో వెనకబడే మనస్సాక్షి నీకు ఉండకూడదు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్తలో చెప్పుకొస్తున్నాడండి. 9వ అధ్యాయము 62వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చదవండి. లోకాసు వార్త 9వ అధ్యాయము ప్రియులారా 62వ వచనము చదువుదాం, చదవాలి.
యేసు నాగిటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసిన వాడెవడును దేవుని రాజ్యములో ప్రవేశించడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నాగటి మీద చేయబట్టి వెనక తట్టు చూసిన వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు. దేవుని నమ్ముకొని ఆయనలో జీవిస్తూ ఆయనలో బ్రతుకుతూ వెనక చూసేవా, లేకపోతే దిగజారిపోయిన జీవితం నీలో ఉందా? దేవునికి వేరైపోయిన బ్రతుకుందా? వెనక చూసిన స్వభావం ఉందా? దేవుని వదిలేసిన గుణలక్షణాలు ఉన్నాయా? నీలో పరిపూర్ణత లేకుండా బ్రతుకుతున్నావా? పూర్ణమైన మనసుతో దేవుని అంగీకరించకుండా, పరిపూర్ణురాలుగా పరిపూర్ణుడిగా కాకుండా నామకార్థముగా దేవుణ్ణి అనుసరిస్తున్నావా? నామకార్థంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావా? నామకార్థముగా ఆయన నామములో ప్రార్థిస్తున్నావా? ఎంతవరకు నీ పరిపూర్ణత అంటే, ఈ భూమి మీద నీ ఊపిరి ఉన్నంత వరకు నువ్వు పరిపూర్ణుడిగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నమ్మకమైన దాసుడిగా ఉండాలి. నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడిని నమ్మాలి. నీలో ఆ నమ్మకాన్ని స్థిరపరచుకోవాలి. దేవుడు నీ నమ్మకాన్ని బట్టి తగిన ఈవులు నీకు దయచేయాలి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. కాలేబు నిండు మనసుతో దేవుని వెంబడించాడు. దేవుడు ఆయన అడుగుపెట్టిన ఒక స్థలాన్ని సాక్ష్యముగా ఇచ్చాడు. దేవుడు కాలేబు కుటుంబాన్ని వర్ధలి చేశాడు. దేవుడు కాలేబును ఆశీర్వదించాడు. కాలేబుపై తన ప్రణాళిక చూపించాడు. నన్ను అనుసరించడంలోనే ఈ కాలేబు వెనక తీయలేదు. ఈరోజు చిన్న శ్రమ వస్తే, ఈరోజు కష్టం వస్తే, ఈరోజు బాధ వస్తే, ఈరోజు శ్రమ వస్తే వెనకబడిపోతున్నావు. దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి వేరైపోతున్నావు. దేవుని వదిలేసే స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు. కాస్త శ్రమ రాగానే, నువ్వు అనుకున్న పనులు జరగలేదని, నువ్వు అనుకున్న కార్యాలు జరగలేదని వెనకబడుతున్నావు. దేవునికి దూరం అవుతున్నావు. దేవునికి వేరవుతున్నావు. నీలో నిండి మనసు లేదా? పరిపూర్ణమైన మనసు లేదా? మరణ వరకు నమ్మకస్తుడిగా జీవిస్తానయ్యా. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, యేసయ్యా నీలో నేను పరిపూర్ణాలుగా బ్రతుకుతానయ్యా అనే ఒక ఆలోచన నీకు లేదా? నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని పరిపూర్ణంగా సమర్పించుకోలేదా దేవునికి? నువ్వు యోగ్యుడిగాను, ఒక యోగ్యురాలుగా ప్రభువులో బ్రతకడానికి నువ్వు సిద్ధపడతలేదా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా, యేసయ్య ఉపమానములో కొన్ని మాటలు మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథం చూద్దాం. లూకాసు వార్త ప్రియులారా 14వ అధ్యాయము 16 వచనములో మనం కొన్ని మాటలు చదువుదాము. చూడండి, అక్కడ ఉపమానములో ప్రభు ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఆయనతో ఇట్లనను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడంట. ఒక మనుషుడు ఏం చేశాడంట? గొప్ప విందు ఏర్పాటు చేశాడంట. అనేకులను పిలిచాడంట. కానీ వారందరూ ఏమని సమాధానం చెప్పారంట? నెపములు చెప్పారంట. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ మాటలు మనం చదువుదాము. 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతోను నెపములు చెప్పి సాగిరి. మొదటివాడు ఉపమానములో ప్రభు ఈ మాటలు చెప్పుకొస్తున్నాడు. ఒక విందు ఒక యజమాని చేశాడంటే గొప్ప విందు. ఆ విందును ఆరగించడానికి రామని పిలిస్తే వారందరూ ఏక మనసుతోని
నెపములు చెప్పారంట. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఏయో కారణాలు చెప్పారంట, ఏయో కారణాలు చెప్పారంట. ఈ రోజుల్లో కూడా కాలగతులు బాగోలేదు, మారు మనసు పొందండి, మారండి, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించమంటే చాలామంది కూడా ఇలాంటి నెపములే చెబుతున్నారు. యవనస్తులు కూడా ఎంత చెప్పినా ఆలకిస్తలేదు. యవనస్తులు కూడా వారు మీ జీవితాలు పాడైపోతున్నాయి, మీ బ్రతుకులు పాడవుతున్నాయి. ప్రభుని నమ్ముకోండి యవన కాలంలోని. రాండి, ప్రభు సన్నిధికి రాండి, దేవుని మందిరానికి రాండి అని పిలుస్తుంటే ఏదో కారణాలు చెప్తున్నారు. పోయిన వారం ఒక బాబుని పిలిచి భుజం మీద చేసి తట్టి, బాబు నువ్వు దేవుని సన్నిధికి రాని, అయినా నువ్వు అలా వెనకబడకూడదు అని చెప్పాను. ఒక తండ్రిగా చెప్తున్నా నా మాట ఆలకించు బాబు అన్నాను. అలాగే నాన్న వస్తానని చెప్పేసి వస్తాడేమో ఎంత ఆశపడ్డాను, రాలేదు. యవనస్తులు పాడైపోతున్నారు. రాండి, దేవుని మందిరానికి రాండి, దేవుని మాటలు వినండి, మీ జీవితాలు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మార్పు చెందండి, మారండి బాబు అని చెప్తుంటే నెపములు చెప్తున్నారు, ఏయో కారణాలు చెప్తున్నారు, ఏయో కారణాలు చెప్తున్నారు. ప్రియులారా, ఒక యజమానుడు పిలుస్తున్నాడు, రాండి బాబు విందును ఆరగించండి రాండి అని అంటే అందరూ ఏక మనసుతోనే నెపములు చెప్తున్నారండి, ఏయో కారణాలు చెప్తున్నారు. ఈరోజు గుడికి ఎందుకు వెనకబడి వచ్చామంటే ఏదో కారణం, ఏమో పోయిన వారం రాలేదంటే ఏదో కారణం, ఏదో ఒకటి, ఏదో కల్పితం చెప్పాలి. మనుషులు ఒక కాలం మనము మభ్యపరచచ్చు, మోసం చేయొచ్చు, కానీ దేవునికి మోసం చేయలేము. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మ మందిరం రాలేదు పోయిన వారం, ఏదో ఒక కారణాలు చెప్తుంటారు. కానీ నీ జీవితము, నీ బ్రతుకు దేవుడి దగ్గర యథార్థంగా ఉండాలి. నువ్వు యథార్థంగా కనబడాలి. నీలోని దాపరికం ఉండకూడదు. దేవునికి నీకునా ఏ దాపరికం ఉండకూడదు. చూడండి, ఇక్కడ నెపములు చెప్పిరి సాగిరి. మొదటివాడు అంటున్నాడు, మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమించమని వేడుకుంటున్నాడు. మొదటివాడు ఏమంటున్నాడంట, పొలం కొన్నాను నేను, ఆ పొలము చూడడానికి వెళ్తున్నాను నేను, ఆ పొలం ఎలాగుందో, ఆ పొలము ఆ విధానం ఎలాగుందో చూడడానికి వెళ్తున్నాను నేను, కానీ ఇప్పుడు రాలేను అని సమాధానం చెబుతున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 55 అధ్యాయములు చెప్పుకొస్తున్నాడు, యెహోవా దొరికే కాలమందు ఆయన వేడుకోండి అన్నాడు. దేవుడు పిలిచినప్పుడు రావడానికి సిద్ధపడాలి, దేవుడు రమ్మన్నప్పుడు రావాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుని అందుకునే బిడ్డగా ఉండాలి, ఆయన పిలుపుకు లోబడేవాడిగా ఉండాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నిన్ను రమ్మన్నప్పుడు, నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ ఒక్క నెపములు చెప్పకూడదు. ఆయన దొరికే కాలమందు నువ్వేం చేయాలి? ఆయనని వేడుకో. ఆయన పిలిచినప్పుడు, ఆయన రమ్మన్నప్పుడు ఆయన వేడుకో. ఈయన అంటున్నాడు, నేను పొలమును చూడడానికి వెళ్తున్నాను, నేను రావడానికి కుదరదు. మరొకడు అంటున్నాడు, చూద్దాము దేవుని స్తోత్రం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించి వేడుకొనుచున్నాను. దేవుడు రమ్మని పిలుస్తున్నాడు.
విందును ఆరగించమని పిలుస్తున్నాడు. రాండి, లోకము గతిస్తుంది, లోకము నాశనానికి గురవుతుంది. రాండి, ఈ లోకములో మీ జీవితాలను బాగు చేస్తాను. రాండి, మీ బ్రతుకులను స్థిరపరుస్తాను. రాండి, మీ కుటుంబ పరిస్థితులను మారుస్తాను. రాండి, మీ స్థితిగతులను మారుస్తానని దేవుడు చెప్తుంటే ఏయో కారణాలు చెప్తున్నారు ప్రజలు, ఏయో కారణాలు చెప్తున్నారు. 5 జతల వెడ్లకున్నాడంట, అట్లా పరీక్షించడానికి వెళ్తున్నాడంట. ఏం బాబు మందిరానికి రావయ్యా అంటే, వచ్చే వారం వస్తామండి పాస్టర్ గారు, వచ్చే వారం వస్తాము, రేపటి దినము నీది కాదన్నాడు దేవుడు. ఏ క్షణము ఏ గడియో నీ జీవితం అన్నాడు. హల్లెలూయా. నెపములు చెప్పకండి, దేవునిని పూర్ణమైన మనసుతో ఎంబడించండి. హృదయములో దేవుణ్ణి ఉంచుకోండి, మీ అంతరంగాలు సిద్ధపరచుకోండి. పూర్ణమైన హృదయముతో ప్రభుని ఎంబడించడానికి ఇష్టపడండి. మరొకడు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. మరొకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను. నాకు కొద్ది టైం ఇవ్వండి, నాకు సమయాన్ని ఇవ్వండి, నా అచ్చట ముచ్చట తీర్చుకుంటున్నా అంటున్నాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇలాగ ఒక్కొక్క విధంగా చెప్పుకొస్తున్నారు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? మందిరములో ఉన్న నీవు, నీ స్థితిగతులు, నువ్వు ఎలాగ ప్రభుని వెంబడిస్తున్నావు? పూర్ణమైన హృదయముతో నా సర్వస్వము, నా సమస్తము నీవే, నా దేవుడు నువ్వే, సమస్తము నీవై ఉన్నావయ్యా, నీ మీద ఆధారపడ్డాను, పరిపూర్ణురాలుగా నేను అంగీకరిస్తున్నాను, నా హృదయం అంతా నీకే ఇస్తున్నాను, నా జీవితం అంతా నీకే ఇస్తున్నాను, నా బ్రతుకంతా అయ్యా నీవే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం అంతా, నా అంతరంగం అంతా నీవే ఉన్నావు యేసయ్యా. కాలేబును దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడంటే హృదయంలో ఏముంచుకోలేదు. దేవుడు ఏది చెప్పాడో అది హృదయపూర్వకంగా గైకొన్నాడు. దేవుడు ఏమి సెలవిచ్చాడో ఆ పని చేయడానికి పరిపూర్ణంగా ఇష్టపడ్డాడు. యెహోషువ, ఈ కాలేబు ప్రియులారా దేవునికి ఇష్టలుగా బ్రతికారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నెపములు చెప్పలేదు, తర్వాత ఏదో కబుర్లు చెప్పలేదు. 10 మంది అంటున్నారు, అయ్యో ఆ దేశము మేము చూడలేము బాబోయ్, మేము అడుగు పెట్టలేము. ఆ దేశంలో ప్రజలు ఉన్నత ద్రోహులు, భయంకరమైన మనుషులు, మనం జయించలేము, వారి మీద మనం యుద్ధము చేయలేము. కానీ వీరు అంటున్నారు, కాలేబును యెహోషువ అంటున్నారు, మనము జయించగలము, మన దేవుడు సర్వశక్తి గలవాడు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం జయించగలమని సాక్ష్యం చెప్తున్నారు. ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ బ్రతుకులో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి కష్టమైన సరే ఆయన తొలగిస్తాడు, ఎటువంటి శ్రమలను సరే విడిపించగలవాడు ఆయన. నా వ్యాధి బాధల నుండి, నా కష్టము నుంచి నన్ను విడిపించగలవాడు ఆయన. నాకు తోడై ఉన్నవాడు నా దేవుడని నిండి మనసుతో నువ్వు దేవుని వెంబడించిన బిడ్డగా ఉండాలి. పరిపూర్ణురాలుగా ఉండాలి. యేసయ్యను ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతున్నాడు, ఆజ్ఞలో ఏది ప్రథమైన ఆజ్ఞని అడుగుతుంటే మత్తయి సువార్తలో ప్రభు చెప్పుకొస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనములో చదివితే,
బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడుగును. అందుకు ఆయన నీ పూర్ణ హృదయము. హల్లెలూయా. ఎక్కువగా ఈ మాటను ప్రభు ఎందుకు చెప్పుకొస్తున్నారంటే, పూర్ణము అంటే అర్ధకర్థంగా పరిపూర్ణత లేకుండా నువ్వు ఆరాధిస్తావేమో అని చెప్పుకొస్తున్నాడు. పరిపూర్ణత లేకుండా పూర్ణమైన హృదయంతో కాకుండా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావేమో, అలా ఆరాధించకూడదు, అలాగా ఆయన అమ్మడించకూడదు అని చెప్పుకొస్తున్నాడు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడితో చెప్పుకొస్తున్నాడు ప్రభు. ఏమన్నాడు తెలుసా? చదువమ్మా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అందరిని చేతుల పైకి ప్రభుని అయిపోదాం. హల్లెలూయా. పూర్ణము అన్నాడు. చూడండి, వెన్నెలు వచ్చినప్పుడు ఎవరు కూడా వెన్నెలు వెలిసినప్పుడు ఒక దినాన్ని, 2 దినాన్ని, లేకపోతే 10 దినాలు అయిన తర్వాత కాస్త వెలుతురిచ్చినప్పుడు ఎన్నెలను అది పరిపూర్ణత అనరు. ఎప్పుడైనా ఆకాశములోని చంద్రుడు పరిపూర్ణముగా తన వెలుగును ప్రకాశింపజేస్తాడు, అప్పుడు అంటారు పుణ్యం వచ్చింది. ఇదిగో పుణ్యం ఈరోజు పరిపూర్ణంగా అది వెలుగునిస్తుంది భూమికి. హల్లెలూయా. ఏది కొదవ లేకుండా సంపూర్ణంగా చంద్రుడు కనబడినప్పుడు దాన్ని పూర్ణం అంటారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు నువ్వు పరిపూర్ణ కనబడాలి, నువ్వు పరిపూర్ణాలుగా కనబడాలి. చూడండి, చాలామంది కుటుంబాలు చిన్న శోధన వస్తే వెళ్ళి ఏం చేస్తారో తెలుసా అండి? అమ్మా, విశ్వాసాన్ని పక్కన పెట్టేసి వెళ్ళి ఆ ఒక దేవుని స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా ఆ తావిది తీసుకొచ్చి కట్టుకుంటుంటారు, విశ్వాసం పక్కన పెట్టి. హల్లెలూయా. ప్రియులారా, శ్రమ కొద్ది కలగగానే దేవుడు నా పట్ల లేడు, దేవుడు నా పట్ల తన కార్యాలు జరిగించలేదు అని బాధపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కథ కార్యాలకు, లోక సంబంధమైన విందులకు, ప్రియులారా పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళినప్పుడు పరిపూర్ణత కనపడదు చాలా మందిలో. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. లోక సంబంధమైన మనుషులతోని లోకాసారమైన జీవితాన్ని కలిగి అన్యాసారానికి లోనైపోయి అన్యకారాల్లో కొన్ని పాలు పొందుకుంటూ దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆదివారం అవగానే మళ్ళీ దేవుని సన్నిధిలోని దేవుడి బిడ్డగా కనబడుతుంటారు. అది ఎంతవరకు పరిపూర్ణత? క్రైస్తవుడు అంటే క్రైస్తవుడిగానే బ్రతకాలి, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలి, ఒక పరిపూర్ణమైన మార్పు ఉండాలి, ఒక నిబంధన చేసుకుని దేవులో బ్రతకాలి, ఒక తీర్మానం చేసుకుని జీవితం ప్రభులో కొనసాగించాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా లోకంలో చాలామందికి లోక సంబంధమైన స్నేహము, లోక సంబంధమైన సాంగత్యాలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన బుద్ధులు ఇంకా ఉండిపోయాయి. మార్పు లేని ప్రజలుగా బ్రతుకుతున్నారు. ఎప్పుడు పరిపూర్ణత వస్తుంది? రోమపత్రిక 12వ అధ్యాయములో చెప్పుకొస్తున్నాడు. చాలా చక్కని మాట పౌలు గారు చెప్పుకొస్తున్నారు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం అన్నాడు అక్కడ. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చాలా చక్కగా చెప్పుకొస్తున్నాడు అక్కడ. మన క్రైస్తవ జీవితం అంతా ఎలాగుండాలో అక్కడ చూపిస్తున్నాడు. చదువుదామా మాటలు.
కాబట్టి సహోదరులారా పరిశుద్ధము కావాలి క్రైస్తవుడికి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధము దేవునికి అనుకూలమైన జీవితము కావాలి. దేవునికి అనుకూలమైన బ్రతుకు. ఇంకా ఏమన్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను, నీ జీవితాన్ని, నీ బ్రతుకును అప్పగించుకోమన్నాడు. అరికాలం మొదలుకొని తల వరకు దేవునికి నువ్వు అంకితమైపోవాలి. దేవునికి లోబడిపోవాలి. నీ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనకి నువ్వు సరెండర్ అయిపోవాలి. నిండి మనసుతో దేవుణ్ణి అంగీకరించేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. కాలేబు అలాగే చేశాడండి. అందుకే దేవుడు కాలేబు కోసం ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. కాలేబు నిండి మనసుతో నన్ను అంగీకరించాడు, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించాడని కాలేబు కోసం ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు ప్రభు. ఈరోజు ప్రభు నీ కోసం గర్వపడాలి, నిన్ను బట్టి ఆనందించాలి, నిన్ను బట్టి సంతోషించాలి. నువ్వు పూర్ణమైన హృదయంతో వెంబడించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు, దీవెనలను పొందుకుంటావు. పూర్ణమైన హృదయంతో నువ్వు ఆయన వెంబడించినప్పుడు నీ ప్రార్థనలు, నీ విన్నపంలో దేవుడు ఆలకించి తగిన ప్రతిఫలాలు కలగజేస్తాడు. కాబట్టి పూర్ణమైన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిండి మనసుతో దేవుణ్ణి, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో, పూర్ణమైన వివేకముతో ప్రభువుని వెంబడించిన వాడిగా జీవించాలని కోరితే మాటలను ముగిస్తున్నాను. దేవుని దీవించను గాక. ఆమేన్.